పిఠాపురంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పవన్ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఓటర్లకు ఓటుకు 3,000 పంచుతున్నారు కూటమి నేతలు. మున్సిపల్ కళ్యాణ మండపంలో డబ్బులు పంచారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అనుచరులు. ఇక కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఓటర్లకు 2,000 పంపకం చేసినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల సమీపంలోనే యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బులు పంచుతూ పెడన టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు చెల్లపాటి ప్రసాద్ మీడియా కంటపడ్డారు. దీంతో కూటమి నేతల ప్రలోభాలకు సంబంధించి ప్రస్తుతం చర్చనీయాంశం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓటుకు 3,000 రూపాయల చొప్పున డబ్బులు పంచుతూ కూటమి నేతలు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైనం బయటపడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి హెచ్ఆర్ కళాశాలలో టీడీపీ శ్రేణులు కొంతమంది ఓటర్లకు బూత్కు అతి సమీపంలోనే డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఓటర్లకు సొమ్ములు పంపిణీ చేస్తున్న వీడియోలు వైరల్గా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ పార్టీ శ్రేణులను చెదరగొట్టారు. అయితే ఓటుకు 3,000 ఇస్తామని బూత్ ఎదురుగా ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపం లోపలికి రమ్మని చెప్పడంతో కొందరు ఓటు వేసి అక్కడికి వెళ్లారు. అయితే టీడీపీ శ్రేణుల నుంచి వారికి వింత అనుభవం ఎదురైంది. స్థానికంగా ఉన్న వారికి ఇవ్వడం కుదరదని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పడంతో వారంతా కంగు తిన్నారు.